సో హలో గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మనం వెళ్తున్నాం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్. సో గైస్, ఎన్ని కష్టాలకు అయితే మన లోపలికి వచ్చినాం అయ్యా. ఇక్కడ ఎవరైనా వస్తే క్యాష్ పట్టుకొని రారి, ఫోన్పేలు గూగుల్ పేలు నడవడా. అవునా నిజమా? పెట్టరికి లేదు బొంకొస్తుంది. ముందు చూద్దాం. ఫారెస్ట్ దీనికి 50 రూపాయలు పెట్టి ఇంక 50 రూపాయలు. ఇది వాటర్ ఫాల్. రైనీ సీజన్ ఏముంటుందిరా, మొత్తం బుడద బుడద ఉంటుంది. సో గాయస్, మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. వే టు వాచ్ టవర్ 500 మీటర్స్. ఇక్కడ ఉందా ఇట్లా వచ్చింది బ్రిడ్జ్ దాకా. మ్యాక్సిమం మనం కావాలంటే వాచ్ టవర్ ఆడంది డైరెక్ట్. ఇక్కడ ఇక్కడ ఉందా, ఇవన్నీ ముందడు పోతే ఇలా ఉంది వాచ్ టవర్ డైరెక్ట్. సో గాయస్, అన్నీ తిప్పి కొట్టి 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 ప్రజెంట్ అయితే డైరెక్ట్ నిన్న కూడా ఓపెన్ అయింది, అక్కడ మండే కూడా ఓపెన్ అయింది. మొరిండా కొరియా అంట, ఫ్యామిలీ రూపావిక్. ఇదేం పేరు ఏందో. సో గాయస్, అయితే మనకు షార్ట్ ట్రిక్ అనమాట. దేవుడు వాటర్ కారిచ్చిండు పైనుంచి. పోరోళ్ళు మస్తు చేయడానికి వస్తారు. ఇంకా ఇంకేముంది, లవర్ బ్యాచ్లు అంతా ఇక్కడ ఎక్కువ వస్తుంది. అమ్మా ఎవరు నలిసిపోతే ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు. హాస్టల్ కూడా ఉంది. మోస్ట్లీ చలికాలంలో రావాలి. చలికాలము వర్షాకాలంలో కొంచెం ఫస్ట్ వర్షానికి రావాలి. ఎందుకంటే చెమట ఎట్లా కారిపోతున్నాయో మొత్తం వాటర్ అట్లా ఉంటుంది కదా. వచ్చేటప్పుడు స్టీల్ వాటర్ మాత్రం వస్తుంది. మనకు కూర్చోడానికి తబ్లా ఉంది అనమాట. ఈ తబ్లానా ఏంది ఇది, పట్టుకోవడానికి మంచిగా స్టిఫ్గా ఉంది. ఇది ఏం లేదు రారా, నేను చెప్పరా సీన్ చెప్పాడట. వాచ్ టవర్కి దారి నాకన్నీ ఇటుపోతే ఎడిపోతాము. తీసేద్దాం మేము ముందే. ఒక ప్లేస్లో ఒక్కొక్క తబ్లాలు ఉన్నాయి కూర్చోడానికి. లేదా పైకి పోనీకి ఉంది దారి. ఆడ కొంతమంది ఉన్నారు ఫ్యామిలీస్, పూరిలో పొర. టవర్ అంతా టవర్ ఎట్లా ఉంటుందో 2 minutes చెప్తాం. 50 రూపాయలు పడతా కాదు, అక్కడ తెలిసిపోతుంది. ఆ టవర్ ఎక్కి తెలిసిపోతుంది. పడతా కాదు, నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుందిరా. కాకపోతే అన్నీ చాలా డిఫరెంట్ ట్రీస్ మాత్రం ఉన్నాయి. మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఎవరైనా బయాలజీ వాళ్ళు వస్తే, బయాలజీ వాళ్ళకి ఇది యూజ్, మళ్ళీ అంటే ఉండేమోరా. సేఫ్టీ సెక్యూర్డ్ అడ్వైస్. రాగానే ఒక ఎరుపావ పంపించాడు. ఏదంతా అట్లా పోకుండా కొరింగా కొంచెం బెటర్లే, అది వేరు. కానీ సీన్ నీకు ఎట్లా అనిపిస్తుంది? 25 రూపీస్ టికెట్. 25 సో గాయస్, మనమైతే మన 50 రూపీస్ టికెట్లో 25 రూపీస్ వర్తే చేసుకున్నాం అనమాట. సో ఇట్లా కనిపిస్తుంది లొకేషన్. ఇది వచ్చి ఇక్కడ చెరువు. అటు మొత్తం చూసుకుంటే జంగల్. అంటే ఇది మొత్తం జంగల్ కవర్ అవుతుంది. దీన్ని తిప్పి కొడితే దీంట్లో ఏం లేదు. ఫ్యామిలీతో పాటు ఎవరైనా ట్రెక్కింగ్ వస్తారంటే ఇది చాలా బెటర్. చిన్న ట్రెక్కింగ్, టైంపాస్ అవుతుంది మంచిగా. లేకపోతే చూసుకుంటే
దమ్మ ఎండాకాలం రాకుండా నాన్న. నవంబర్ టు ఫిబ్రవరి అయితే బెటర్ కొంచెం, లేకపోతే బిస్కెట్. తమ్ముడు ఏం చేస్తున్నావు తమ్ముడు? గాసిపెడితే కోతులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. కాటేసి రాజా కాటరాజా ప్రపో. ఏయ్ అది ఎట్లా వస్తుంది చూడు, ఇటు చూస్తుంది అటు చూస్తుంది. రే పిచ్చి. సో ఫైనల్గా కోతి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది, మనుషులే తప్ప. ఏమరా ఇది ఆడదరా, ఇది లేడీస్. ఇదైతే మన చింకక్క. ఓ మై గాడ్, అక్క చాలా ఫ్రీ. కమాన్ కమాన్ కమాన్. నువ్వు పైకి వెళ్తుంటే పైన దోచుకొని పోయింది. బాయ్. ఓ మా ఏం కోతులు రావునా, ఎక్కడ వేసిన కోతులే. ఏమరా తమ్ముడు? సో వాడైతే వాడికి ఏమేమో ఇస్తారు, పబ్లిక్ తింటుంది అది మంచిగా. వాడు చూడండి, వాడు అలా దాక్కొని చూస్తున్నాడు అటు మూల నుండి, తెచ్చాడు. ఓ చాలామంది ఉన్నారు కోతులు. రన్ 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 రన్. వాయమ్మో ఏం రాసి ఉంది ఇది? అడవి శాఖ. ట్యాంక్ కెపాసిటీ. ట్యాంక్ ఏడా ఉంది రైడా? అటు చూసి అది వ్యూ ఏరియా నుండి ఇట్లా ఏదో స్టంట్ చేద్దామని పోతున్నాం కిందికి. ఏ పోతున్నావురా? వెళ్ళొచ్చు నుంచి. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు. అరే ఎటు అవసరం అంటామా? చెరువు. అరే టైం అటు క్లోజ్ చేస్తాడు కదరా. అదే అయితే అట్లా వెళ్ళాం కానీ ఆడ అలవలేదు. ఆడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే అందరు ఉన్నారు. ఆడ మళ్ళీ ఎందుకు నూకేయడం తిట్టుకోవడం అని, తిట్టించుకోవడం ఎందుకు అని చెప్పేసి వచ్చేస్తున్నాం. ఎందుకంటే మేము మంచోళ్ళం, కానీ మేము చేసే పనులే అన్నీ లంగ పనులు. అందుకని చెప్పేసి రివర్ వెళ్తున్నాం. ఎంట్రీ బోర్డు దగ్గర పెట్టాలి, కొంచెం బోర్డు కూడా పెట్టలే నాట్ అలౌడ్ అని. ఏం పెట్టలేదు పీకలే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పెడితే నచ్చిన తర్వాత బొక్కాను. అండి ఇప్పుడు రాడ్ తీసుకున్నాం కాబట్టి ఇంకో రాడ్ తీసుకుందాం, పైకి ఎక్కుదాం. పైకి ఎక్కి లెఫ్ట్ ఇంకా వచ్చారు స్పాట్. సో గైస్ మనం ఎక్కడ చూసినా కోతులే అన్నమాట ఇక్కడ. ఏయ్ ఓ మై గాడ్. పట్టించాడు వాడు చెట్టు ఎక్కేసిండు. సో గాయస్ మనం అయితే పోతున్నాం. హాయ్ బ్రో, హ్యావ్ ఎ నైస్ డే. సో మనం ఎట్లా పడేసి అయితే ఎస్కేప్ అయినాం. నాకు భయమైందిరా నాయన చూసి. బ్లాక్ ప్లాంటేషన్. సో గాయస్ మనకైతే బైసన్ కనిపించింది. ఇదే బైసన్ అంటగా. బైసన్ మనం లేవు, బొమ్మనే పెట్టిరు. ఎందుకంటే బైసన్లు ఆ స్పీసీస్ ఉన్నాయో లేవో కూడా తెలియదు మనకు. ఇక్కడ ఇక బైసన్ ఉంటే బైసన్ ఉంది. ఇక నెక్స్ట్ చూద్దాం ఏమున్నాయి ఇక్కడ. గాయస్ మనకు చిన్న చెరువు కూడా కనిపించింది ఇక్కడ. మా గ్రేటే. నాకు తెలిసి ఇక్కడ వాటర్ తాగుతారేమో కోతులు వచ్చి. మంచిగా వాటర్ బాగానే పెట్టదు ఇక్కడ. సో ఇది నాకు తెలిసి కోతులకి ఇది మ్యాన్మేడ్ డ్యామ్ అన్నమాట. బాగానే ఉంది, కానీ ఇదైతే ఎవడు గుద్దాలు తిరుగుతాడో నడుస్తాడో వానికి ఇది మంచిగా ఉంటుంది. ఏదో మనం వచ్చినామంటే వాచ్ టవర్ ఎక్కి వెళ్ళిపోవాలి. నార్మల్ అయితే రావద్దు. అంత వెతికితే ఒక డ్యామ్, ఇంత వెతికితే ఒక డ్యామ్ రా. సో ఇది మొత్తం డ్యామ్ అన్నమాట. మొత్తం వాటర్ ఉంటాయి, వాటర్లో అయిపోయినాయి. సినిమా అయితే చెట్టు కాయ తీసిండు. ఏం చెట్టు కాయ ఇది? నాకు. సో అది మీరు తింటే అయితే అమరులు అయిపోతారా? తిని చూడేసాను ఎట్లుందో. సో ఏదో కాయ ఉంది, మీరు ఎవరైనా తిన్నారంటే చెప్పండి గాయ. తినేదైతే కాదు ఇది, తింటే సావే. మరి ఇంకెంత తిరగాలరా?
వచ్చేసినాం. ఇటు ఏదో కొంత ఉందిరా, నాకేదో ఎక్స్ప్లోర్ ఏదో మంచిగా అనిపిస్తుంది. ఇటు ఏదో నీ ఎక్స్ప్లోర్ అనేది చచ్చిపోతుంది సార్. దానికన్నా ఇది కొంచెం బాగా బెటర్ ఇలా, ఏదో కొంచెం ఇంట్రెస్ట్ అని వస్తుంది. గాయస్ మన సీన్ బాయ్ నడిపిస్తూ మొదటైతే మెయిన్ రోడ్ తెప్పించిండు. అలా సర్కిల్ వస్తుందిరా సర్కిల్ వస్తుంది అని చెప్పి మెయిన్ రోడ్ తెప్పించిండు. రోడ్ పక్కన పోతే వాడు వస్తుంది. ఏం చెప్పాలరా రానయ్య, ఏం అర్థమవుతుంది. మొత్తం మెయిన్ రోడ్కి వచ్చినాం. ఇక ఇటు బ్యాగ్ పోదాం, బ్యాగ్ పోద్దామా రాని. ఇక ఇలాంటి దోశని తీసుకొని రాకండి రా నాన్న, ఆడు 50 రూపాయలు వసూలు చేద్దామని చెప్పి ఊరంతా తిప్పిస్తుంటాం. ఈ పాటికి చూడు నడుస్తాం, ఇప్పటికి ఒక 5-6 కిలోమీటర్ నడిచి ఉంటాం. ఇక సో మీరు ఇక్కడ వస్తే నడవడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. ఆ క్లాక్ టవర్ కాడ పోవాలి, వచ్చేసేయాలి. ఇక అంతే. ఇక తిప్పి కొడితే ఏం లేదు. ఎండాకాలం అసలు రాగండి. మనకు వచ్చేసి ఇంకెప్పుడు రాలేదు, వర్షాకాలం, రైనీ సీజన్. రైనీ సీజన్ ఒక్కటే బాగుంటుంది. అప్పుడు వచ్చారంటే మధ్యలో వర్షం పడితే మంచిగా షెల్టర్ గిల్టర్ ఏం లేదు. షెల్టర్ లేకపోయినా రావచ్చు. వర్షాకాలంలో వస్తే అట్లీస్ట్ కావచ్చు, వాటర్ అయినా కనిపిస్తుంది మీకు. మొత్తం ఇవన్నీ గ్రీన్ ఉంటుంది అన్నమాట అప్పుడు వస్తే. ఇప్పుడు అది ఏం లేదు, మొత్తం ఎండిపోయినాయి అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆ యూట్యూబర్ మాటలు ఎవరు వినకుండా నా మాటలు కూడా, నా మాట వినండి. ఈ టైంలో రాకూరు అంతే, లేకపోతే బుక్ అవుతారు. వాటర్ చూస్తున్నారు కదా, మొంగీస్ చూసి కింద ఫోన్ లేదు, బెనిఫిట్ అయితే అయిందిలే. సో గాయస్ మనమైతే ప్రజెంట్ ఒక కాడ చిక్కుకున్నాము. ఆల్మోస్ట్ లైట్గా భయం అవుతుంది ఈ ఇంద్రా సౌండ్లు. సో మన కాడైతే ఇప్పుడు మంకీ ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ. ఓ మై గాడ్ ఎంత మంచిగా వండుకోరు చూసినా. సో వాడు దాని పిర్రల నుంచి కింద దాకా మొత్తం సెట్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏం మనది లేదు, మన దారిలో మనం వెళ్ళిపోవాలి, సింపుల్. వాడు ఎట్లా చూస్తున్నావా వాడు ఎట్లా చూస్తున్నారు. సో వాళ్ళు అట్లానే చూస్తూ ఉంటారు. మనం ఏం అనొద్దు, ఏం మాట్లాడదు. ఒక చెట్టు కాడ చూడు అట్లానే ఉంటారు. సో మనం దానికి వెళ్ళికొద్దాలని. చూస్తారు కదా అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు, మనం వాళ్ళని చూసి భయపడుతున్నాం. నీ అమ్మ ఇక్కడ పడితే వాళ్ళు ఉన్నారు. కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. దూకేసింది అట్లానే, డేంజరే.